హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్. ఈరోజు అయితే నేను మీ ముందుకి కప్ కేక్స్తో వచ్చేసానండి. ఇవి చాలా హెల్తీగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా పఫీగా కూడా ఉంటాయి. సో ఈ కప్ కేక్స్ అనేటివి సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకోవాలనేది ఒకసారి మనం చూసేద్దాం రండి. ఇందుకోసం ముందుగా మనం 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి. ఈ బెల్లం తురుముని ఇలా ఒక గిన్నెలో వేసేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఈ బెల్లం తురుమునంతా కరిగించుకోవాలండి. కరిగించి ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం కప్ కేక్స్ చేయడానికి మన ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి, చిన్న సైజువి. సో వాటన్నిటికీ ముందు డస్టింగ్ చేసుకోవాలి. అందుకోసంగా ముందుగా ఒక్కొక్క కప్లో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకొని, తర్వాత అందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా వేసుకొని ఇలా ఆ పిండి అంతా కప్పుకు పట్టేలాగా రౌండ్గా తిప్పుకుంటూ అన్ని కప్స్కి ఇదే విధంగా డస్టింగ్ చేసేసుకోవాలండి. ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకు లాస్ట్లో కేక్ అనేది బేక్ అయిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తుంది. లేదంటే మనం కప్ లైనర్స్ అయినా వేసుకోవచ్చండి. కప్ కేక్స్కి లైనర్స్ ఉంటాయి కదా, బయట దొరుకుతాయి. అవైనా వేసుకొని ముందు కప్కి ఆయిల్ వేసేసుకొని ఆ లైనర్ వేసేసుకోవచ్చు. సో తర్వాత మనం ఏంటంటే ఒక లావోటి గిన్నె పెట్టేసి అందులో 1 లేదా 1.5 కప్పు వాటర్ వేసేసి స్టాండ్ పెట్టేసి, మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకొని లేదా ఇలా ప్లేట్ పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లం వాటరు, అవి కూడా వేసేసి ఇందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర లేకుంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఎగ్లెస్ కేక్ కాబట్టి. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా విస్క్తో కలిపేసుకోండి. ఇది బాగా కలిస్తే ఆయిల్లో చాలా కలిస్తే బాగుంటుంది. చూడండి, విస్క్తో అంతా కలిసేలాగా ఒకసారి స్పీడ్గా ఒకటే సైడ్గా కలుపుకోండి. తర్వాత మనము దీనికి కావాల్సిన పిండిలు అన్నీ ఇలా జల్లెడ పట్టుకోవాలి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి. నేనైతే కోకోవా పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి, లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 2 వేసేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని అన్నీ ఇలాగా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకు పిండిలన్నీ బాగా కలుస్తాయండి. ఏదైనా చిన్న చిన్న ఉండలు ఉన్నా కానీ అవి కూడా నీట్గా ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత ఈ పిండిలో ఇందాక మనం కలిపి పెట్టుకున్న అంతా మిక్స్చర్ని ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు మనము కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేసుకొని ఈ వాటర్లో ఈ పిండి అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలండి. కేక్ని ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా బ్యాటర్ని ఒక సైడ్కే నీట్గా కలుపుకోవాలండి. సో ఈ పిండి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. అండ్ ఫైనల్గా నేనైతే కొన్ని నట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సో అవి కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ అయితే కాస్త చిక్కగా అనిపించింది నాకు, అందుకే నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసుకున్నాను. తర్వాత మీ దగ్గర ఏదైనా చాక్లెట్ ఉంటే అది కట్ చేసి ఇలా వేసేసుకోండి. మధ్య మధ్యలో చాలా స్వీట్ తగులుతూ బాగుంటుంది. ఈ కోకోవా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత మనం డస్టింగ్ చేసుకున్న కప్స్లో ఈ పిండిని 1/2 వరకే ఫిల్ చేయండి, ఎందుకంటే ఈ పిండి మళ్ళీ పొంగుతుంది. మీరు ఫుల్గా ఫిల్ చేశారంటే అది బయట వచ్చేస్తుంది. సో 1/2 వరకే ఫిల్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకేదైనా నట్స్ కూడా యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగానే ఉంటుంది. నేనైతే బాదం యాడ్ చేశాను. సో అన్నిటికీ ఇలాగా ఫిల్ చేసుకున్నానండి. నా పాన్లో అయితే నేనైతే డబల్ ప్లేట్ యాడ్ చేసుకున్నాను, వాటర్ ఏదన్నా ఎగరకుండా. తర్వాత చూడండి, నా దానిలో అయితే 4 పట్టాయి ఒకసారికి. నేను ఒక్కొక్కసారికి 4 కప్ కేక్స్ని హీట్ చేసుకున్నాను. చూడండి, 20 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇవి చక్కగానే ఉడికిపోయాయి. అది మన పాన్ని బట్టి, మనకు వచ్చే హీట్ని బట్టి ఇది మీడియం హీట్లో కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఇక్కడికే కుక్ అయిపోయింది. సో తర్వాత నేను తీసేసాను. మినిమం 20 to 30 మినిట్స్ పడుతుందండి. సో వీటిని తీసేటప్పుడు కూడా మనము ఇలా చిన్న క్లాత్తో కానీ ఏదైనా హోల్డర్తో కానీ తీసేసుకోవాలి. తర్వాత నేనైతే ఇంకో ట్రిప్ కూడా పెట్టుకున్నానండి. మసాలా గిన్నెలో ఉన్న గిన్నెలు కూడా యూజ్ చేసేసాను. సో ఇవి కూడా మళ్ళీ ఇలాగే వాటర్ వేసి ప్రీహీట్ చేసుకొని మళ్ళీ కప్ కేక్స్ రెడీ చేసేసుకోవాలండి. ఎవ్రీ టైం మనము ఉడికిందా లేదా అని ఒక టూత్పిక్ తీసి గుచ్చి చూడాలి. సో చూడండి, నీట్గా ఏమీ అతుక్కోకుండా చక్కగా వీడొచ్చేసాయి. సో చాలా హెల్తీగా మనమే ఇంట్లో ఇలా చేసి పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చండి ఈ కప్ కేక్స్ని. ఈ కప్ కేక్స్ పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా తీయడానికి బాగా వస్తాయండి, వేడి మీద ఉంటే తీయడానికి రావు.
సో మీరు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా తీసుకోవాలి. అండ్ ఫైనల్గా వీటిని మీకున్న వాటితో ఏదైనా స్ప్రింక్లర్స్ ఆర్ చాక్లెట్స్తో గార్నిష్ చేసుకోండి. సో ఇంతేనండి, కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ కప్ కేక్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి.